గాలి పీల్చుకోవడం గురించి ఆలోచించినప్పుడు మనలో చాలామంది అదొక బలూన్లో గాలి ఊదడం లాంటి చాలా సింపుల్ యాంత్రిక ప్రక్రియ అనుకుంటారు. అంటే గాలి లోపలికి వెళ్తుంది, ఛాతీ ఉబ్బుతుంది, మళ్ళీ గాలి బయటకొస్తుంది, ఛాతీ కుంచుకుపోతుంది. పైకి చూడ్టానికిది చాలా బేసిక్గా అనిపిస్తుంది కదా. అవును. పైకలా అనిపించినా ఆ బలూన్ లోపల నిజంగా ఏం జరుగుతోందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. బేసిక్గా మన ముందున్న ఈ శాస్త్రీయ ఆధారాలను ఒకసారి పరిశీలిస్తే మనం పీల్చే ప్రతి శ్వాస వెనుక ఒక అద్భుతమైన భౌతిక శాస్త్రం, అలాగే అత్యంత సంక్లిష్టమైన రసాయన శాస్త్రం దాగి ఉన్నాయని అర్థమవుతుంది. ఇదొక సాధారణ ప్రక్రియ ఏమాత్రం కాదు. శరీరంలో ప్రతిక్షణం జరిగే ఒక నిరంతర యుద్ధం అన్నమాట. ఖచ్చితంగా. మన ఈనాటి లోతైన విశ్లేషణ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే. మనకున్న సోర్సెస్ ద్వారా శ్వాస వ్యవస్థ అంటే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క సంక్లిష్టమైన యంత్రాంగాన్ని విడమర్చి అర్థం చేసుకుందాం. గాలి పీల్చుకునే ప్రాథమిక స్థాయి నుండి శరీరంలో జరిగే రసాయన మార్పులు, వృద్ధాప్యం చూపే ప్రభావం, ఇంకా ఆస్థమా లేదా ఎంఫిసీమా లాంటి వ్యాధుల సమయంలో అసలు మన రక్షణ వ్యవస్థ ఎలా తనపై తానే దాడి చేసుకుంటుందో డీకోడ్ చేద్దాం. రైట్. కాకపోతే ఇక్కడొక విషయం, మన చర్చ పూర్తిగా శాస్త్రీయ వాస్తవాలపైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కడా ఎలాంటి పక్షపాతాలకు తావు లేకుండా మూల సమాచారం ఏమి చెబుతుందో మనం దాని గురించి మాట్లాడుకుందాం. షూర్. మరి ఏ వ్యాధి గురించైనా తెలుసుకునే ముందు అసలు మన ఊపిరితిత్తులు ఆరోగ్యకరమైన స్థితిలో ఎలా నిర్మించబడ్డాయో తెలుసుకోవాలి కదా. ఆ మెకానిక్స్ వెనుకున్న భౌతిక శక్తులేమిటో అక్కడి నుండి మొదలు పెడదామా? బ్రహ్మాండంగా. చూడండి, మన శ్వాసక్రియ అనేది రెండు వ్యతిరేక శక్తుల మధ్య జరిగే ఒక నిరంతర లాగులాట అని చెప్పొచ్చు. ఒకవైపు మన ఊపిరితిత్తులు ఎప్పుడూ లోపలికి ముడుచుకుపోవాలి అని చూస్తాయి. దీన్నే కొలాప్సింగ్ ఫోర్స్ అంటారు. దానికి ఖచ్చితమైన వ్యతిరేక దిశలో మన ఛాతీగోడలు ఎప్పుడూ బయటకు వ్యాకోచించాలి అంటే విస్తరించాలి అని చూస్తాయి. దీన్నే ఎక్స్పాండింగ్ ఫోర్స్ అంటారు. ఓహో, ఒకటేమో లోపలికి లాగుతోంది, ఇంకోటేమో బయటికి లాగుతోందనమాట. అంటే ఈ రెండు శక్తులు వ్యతిరేక దిశలో లాగుతూ ఒకదానికొకటి ఎక్కడైతే సమానమవుతాయో బహుశా ఆ స్థితినే సోర్సెస్లో రెస్టింగ్ ఈక్విలిబ్రియం అని పిలిచారు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆల్వియోలార్ పీడనం బయట వాతావరణ పీడనానికి పూర్తిగా సమానంగా ఉంటుంది. అంటే 0 సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ వద్ద ఉంటుంది. ఆ సమయంలో మన ఊపిరితిత్తుల్లో మిగిలుండే గాలి పరిమాణాన్ని ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ లేదా ఎఫ్ఆర్సి అని పిలుస్తారు. అంటే గాలి పూర్తిగా బయటికి పోకుండా ఎంతో కొంత లోపల ఉండిపోతుందన్నమాట. అవును. ఈ రెండు శక్తుల లాగులాట వల్లే ఊపిరితిత్తుల చుట్టూ ఉండే ప్లూరల్ స్పేస్లో ఒక రకమైన వాక్యూమ్ లాంటి వాతావరణం ఏర్పడుతుంది. అందుకే శ్వాస తీసుకునే చక్రం మొత్తం కూడా ఈ ఇంట్రాప్లూరల్ పీడనం ఎప్పుడూ నెగటివ్గానే ఉంటుంది. మనం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఇది సుమారుగా -5 సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ వద్ద స్థిరంగా ఉంటుంది. బేసిక్గా ఇలా నెగటివ్గా ఉండటం వల్లే గాలి చాలా సులువుగా లోపలికి రాగలుగుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఈ గాలి ప్రయాణించే నాళాల గురించి నాకొక ఆసక్తికరమైన ప్రశ్నొస్తోంది. గాలి నాళాల నిర్మాణం ఒక చెట్టు కొమ్మల్లా ఉంటుంది కదా. ట్రాకియా అనేది ఒక పెద్ద చెట్టు కాండమైతే బ్రోంకాయ్, ఆ తర్వాత లక్షలాది చిన్న చిన్న బ్రోంకియోల్స్ అన్నీ దాని కొమ్మల్లా విడిపోతాయి. కరెక్ట్. ఒక ఇన్వర్టెడ్ ట్రీ లాగా ఊహించుకోవచ్చు. అవును. మరి సాధారణ భౌతిక శాస్త్రం ప్రకారం ఒక గొట్టం చిన్నగా అయ్యే కొద్దీ అందులో గాలి లేదా నీరు వెళ్లడం కష్టం కావాలి కదా. అంటే రెసిస్టెన్స్ పెరగాలి. కానీ ఊపిరితిత్తుల విషయానికొస్తే అతిపెద్దదైన ట్రాకియాలో ఇంకా మధ్యస్థ నాళాల్లోనే గాలికి అడ్డంకి ఎక్కువగా ఉంటుంది అని చదివాను. అసలు చిన్న నాళాల్లో నిరోధకత ఎందుకు తక్కువగా ఉంటుంది? ఇది కాస్త విరుద్ధంగా అనిపిస్తోంది. మంచి లాజికల్ పాయింట్ ఇది. ఆ విరుద్ధమైన భావన వెనుకున్న అసలు కారణం టోటల్ క్రాస్ సెక్షనల్ ఏరియా, అంటే మొత్తం అడ్డుకోత వైశాల్యం. దీన్ని ఒక హైవే ట్రాఫిక్తో పోల్చి చూద్దాం. ట్రాకియా అనేది ఒకే ఒక పెద్ద జాతీయ రహదారి లాంటిది. అక్కడ ఎంత విశాలంగా ఉన్నా వాహనాలన్నీ, అంటే మన గాలి కణాలన్నమాట, అవన్నీ ఒకే మార్గంలో వెళ్ళాలి కాబట్టి ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది. నిరోధకత కూడా అక్కడే ఎక్కువ. ఓహో, అంటే దారి పెద్దదే అయినా వెళ్లాల్సినవన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అవును. అందుకే ఆ మధ్యస్థ బ్రాంకే దగ్గరకు వచ్చేసరికి ఈ నిరోధకత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కానీ అక్కడ్నుండి గాలి లక్షలాది చిన్న చిన్న బ్రాంకియోల్స్గా విడిపోతుంది కదా.
ఒక్కో దారి చాలా చిన్నదైనప్పటికీ ఆ లక్షలాది దారుల వెడల్పును కలిపితే వచ్చే ఆ టోటల్ క్రాస్ సెక్షనల్ ఏరియా అది ఆ హైవే కంటే చాలా రెట్లు పెద్దదిగా మారుతుంది. అందుకే గాలి చిన్న నాళాల్లోకి వెళ్లగానే రెసిస్టెన్స్ తగ్గిపోయి స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. భలే! అంటే ఇండివిడ్యువల్ నాళం సైజు గాదు, మొత్తం నెట్వర్క్ సైజ్ ఇక్కడ ముఖ్యం అన్నమాట. భలే ఉంది లాజిక్. సరే, గాలి లోపలికి వెళ్లే మార్గం గురించి తెలుసుకున్నాం. మరీ ఈ గాలి నాళాల లోపలి గోడల పరిస్థితేమిటి? పైనుండి కిందికి వెళ్లే కొద్దీ వాటి నిర్మాణంలో వస్తున్న మార్పులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా. మనం బ్రాంకై లోపలి పొరని చూస్తే అక్కడ సిలియేటెడ్ సూడోస్ట్రాటిఫైడ్ కణాలు ఉంటాయి. పేర్లు చాలా పెద్దగా ఉన్నా వీటి పనితీరు అద్భుతం. ఈ కణాలపై ఉండే సూక్ష్మమైన వెంట్రుకల్లాంటి నిర్మాణాలను సీలియా అంటారు. వించే గాబ్లెట్ కణాలు మరియు మ్యూకస్ గ్రంథులు కూడా ఉంటాయి. కానీ గాలి లోపలికి వెళ్లే కొద్దీ టెర్మినల్ బ్రాంక్యూల్స్ వచ్చేసరికి ఈ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. అక్కడ సింపుల్ క్యూబాయిడల్ కణాలు మాత్రమే ఉంటాయి. అంటే అక్కడ ఈ గాబ్లెట్ కణాలు లేదా కార్టిలేజ్ లాంటివి ఉండవా? ఉండవు. అక్కడ గ్రంథులుగాని మృదులాస్థిగాని ఉండవు. మ్యూకస్ కణాలు ఆగిపోయి వాటి స్థానంలో క్లబ్ కణాలు స్రవించడం మొదలుపెడతాయి. ఇవేంటంటే ఆ నాళాలు అతుకుపోకుండా కాపాడతాయి. గ్రేట్. ఆ తర్వాత ఈ ప్రయాణం చివరికి ఆల్వియోలై అనే గాలి తిత్తుల దగ్గరకు చేరుకుంటుంది. బహుశా ఇక్కడే అసలైన మ్యాజిక్ ప్రారంభమవుతుంది అనుకుంటా. అవును, వాయు మార్పిడి జరిగేది అక్కడే కదా. ఈ ఆల్వియోలై గోడలను 2 రకాల కణాలు నిర్మిస్తాయి. అవే టైప్ 1 మరియు టైప్ 2 న్యూమోసైట్స్. టైప్ 1 కణాలు ఒక ఇంటికి గోడలు కట్టినట్లు ఆకారాన్ని ఇస్తే, టైప్ 2 కణాలు దెబ్బతిన్న కణాలను బాగుచేసే మేస్త్రీల్లా పనిచేస్తాయని చదివాను. అంతేకాదు, ఆల్వియోలై ముడుచుకోపోకుండా కాపాడే సర్ఫాక్టెంట్ అనే ద్రవాన్ని ఉత్పత్తి చేసేది కూడా ఈ టైప్ 2 కణాలే కదా. ఎగ్జాక్ట్లీ. సరే, గాలి ఊపిరితిత్తుల్లోకి ఎలా ప్రవేశిస్తుందో, దాని ప్రయాణం ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు ఆ గాలి రక్తంలోకి ఎలా కలుస్తుందో చూడాలి. అంటే గ్యాస్ ఎక్స్చేంజ్ అన్నమాట. ఆ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది బేసిక్గా 2 ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి పర్ఫ్యూజన్ అంటే రక్త ప్రసరణ, 2 డిఫ్యూజన్ అంటే వ్యాపనం. విశ్రాంతి సమయంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ మార్పిడి సాధారణంగా పర్ఫ్యూజన్ లిమిటెడ్గా ఉంటుంది. అంటే ఆల్వియోలార్ పీడనం మరియు క్యాపిలరీ పీడనాలు 2 సమానంగా ఉంటాయన్నమాట. అంటే ఈ డిఫ్యూజన్ ప్రక్రియ బేసిక్గా ఆక్సిజన్ కణజాలం గుండా రక్తంలోకి వెళ్లే విధానం సాధారణంగా చాలా వేగంగా జరుగుతుంది. కానీ ఎంపిసీమా లేదా పల్మనరీ ఫైబ్రోసిస్ లాంటి వ్యాధులొచ్చినప్పుడు ఆ కణజాలం గట్టిపడుతుంది కదా. అవును, అప్పుడు ఈ వ్యాపనం చాలా కష్టంగా మారి ఇది డిఫ్యూజన్ లిమిటెడ్గా మారుతుంది. అప్పుడు ఊపిరితిత్తుల్లోని ఆక్సిజన్ స్థాయికి రక్తంలోని ఆక్సిజన్ స్థాయికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఏర్పడుతుంది. ఓహో, అంటే ఆక్సిజన్ సరిగ్గా రక్తంలో కలవలేదన్నమాట. మరి కార్బన్ డయాక్సైడ్ పరిస్థితి ఏంటి? ఆసక్తికరమైన విషయమేంటంటే కార్బన్ డయాక్సైడ్కు వ్యాపనం చెందే శక్తి అంటే డిఫ్యూజన్ కెపాసిటీ సహజంగానే ఆక్సిజన్ కంటే చాలా ఎక్కువ, దాదాపు 20 రెట్లు ఎక్కువ. కాబట్టి దానిపై ఈ వ్యాధుల ప్రభావం కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇదొక రిలీఫ్ లాంటిది అనుకోవచ్చు. ఈ గాలి మార్పిడిని లెక్కించడానికి మనం మినిట్ వెంటిలేషన్ మరియు ఆల్వియోలార్ వెంటిలేషన్ అనే సూత్రాలను వాడతామని సోర్సెస్లో ఉంది. టైడల్ వాల్యూమ్ని రెస్పిరేటరీ రేటుతో గుణిస్తే మినిట్ వెంటిలేషన్ వస్తుంది. కానీ ఇందులో అసలు వాయు మార్పిడి జరగని గాలి కూడా ఉంటుంది. దీన్నే డెడ్ స్పేస్ అంటారు కదా. కరెక్ట్. ఈ డెడ్ స్పేస్ని తీసేస్తే వచ్చేదే అసలైన ఆల్వియోలార్ వెంటిలేషన్. అయితే ఈ వాయు మార్పిడిలో అత్యంత ఆసక్తికరమైన అంశం V/Q రేషియో అంటే వెంటిలేషన్ మరియు పర్ఫ్యూజన్ నిష్పత్తి అన్నమాట. ఒక్క నిమిషం, ఇక్కడ నాకింకో అనుమానం. ఊపిరితిత్తుల కింది భాగంలో గాలి ఎక్కువగా ఉంటుంది, అలాగే రక్త ప్రసరణ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినా సరే పైభాగంలోనే ఈ నిష్పత్తి ఎందుకు గరిష్టంగా ఉంటుందన్నది నాకైతే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. ఇది చాలామందికి వచ్చే సందేహమే. దానికి కారణం గురుత్వాకర్షణ. ఊపిరితిత్తుల బేస్లో గాలి, రక్తం రెండూ ఎక్కువే ఉన్నప్పటికీ కింద నుండి పైకి వెళ్లే కొద్దీ ఒక విచిత్రమైన మార్పు జరుగుతుంది. గ్రావిటీ వల్ల పైకి వెళ్లే కొద్దీ రక్తం సరఫరా తీవ్రంగా పడిపోతుంది. గాలి సరఫరా కూడా తగ్గుతుంది, కానీ రక్తం పడిపోయినంత వేగంగా కాదు. ఓహో, అంటే బేసిక్గా పైన రక్తం చాలా తక్కువైపోతుంది, గాలి పర్వాలేదు అన్నట్టు ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ.
సో లెక్కల ప్రకారం చూస్తే వెంటిలేషన్ కంటే పర్ఫ్యూజన్ చాలా వేగంగా మారిపోవడం వల్ల పైన V/Q రేషియో గరిష్టంగా ఉంటుంది. అంటే రక్తం కన్నా గాలి చాలా ఎక్కువ ఉంటుంది, కింద కనిష్టంగా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ తీసుకుని గుండె లెఫ్ట్ ఏట్రియంకి వచ్చే రక్తంలో 100% ప్యూర్ ఆక్సిజన్ ఉండదు. అవునా? ప్యూర్ ఆక్సిజన్ ఉండదా? మరి ఎందుకు? దానికి కారణం దారిలో జరిగే మిక్సింగ్. బ్రాంకియల్ మరియు థెబేసియన్ సెర్ల నుండి వచ్చే ఆక్సిజన్ లేని రక్తం దారిలో ఈ ప్యూర్ రక్తంతో కలిసిపోతుంది. దీన్నే షంటింగ్ అంటారు. అదన్నమాట సంగతి. సరే, ఇప్పుడు ఈ వాయువులు రక్తంలో ఎలా ప్రయాణిస్తాయో తెలుసుకుందాం. ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల ప్రయాణం చూస్తుంటే నాకొక రైలు ప్రయాణం గుర్తొచ్చింది. రైలు ప్రయాణమా? భలే పోలిక చెప్పారు. అది ఎలాగో కొంచెం వివరిస్తారా? అంటే చూడండి, ఊపిరితిత్తులు అనే స్టేషన్లో ఆక్సిజన్ అనే ప్రయాణికుడు హిమోగ్లోబిన్ అనే రైలు ఎక్కుతాడు. ఆక్సిజన్ ఎక్కగానే అందులో ముందే కూర్చున్న కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ అయాన్లు బలవంతంగా కిందకు దిగేస్తాయి. కరెక్ట్. ఆక్సిజన్ రాగానే వాటి అఫినిటీ తగ్గిపోతుంది. దీన్నే సైన్స్ భాషలో హాల్డేన్ ఎఫెక్ట్ అంటారు. అవును. మళ్ళీ అదే రైలు ప్రయాణించి కణజాలాల దగ్గరకు వెళ్ళగానే అక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్న CO2, H+ ఒక్కసారిగా రైలు ఎక్కేసి ఈసారి ఆక్సిజన్ను కిందుకు నెట్టేస్తాయి కదా? అవును, దాన్ని బోర్ ఎఫెక్ట్ అంటారు. ఈ మార్పిడి వల్లనే మన శరీరానికి కావలసిన ఆక్సిజన్ అందుతుంది, అలాగే వేస్ట్ అయిన CO2 బయటకు వస్తుంది. రైలు ఎక్కేటప్పుడు ఆక్సిజన్ అణువులు ఒకదానికొకటి ఎంతో సాయం చేసుకుంటాయట కదా? అంటే ఒకటి ఎక్కగానే మిగతావి ఎక్కడం సులువవుతుంది. బహుశా దీన్నే కోఆపరేటివ్ బైండింగ్ అంటారనుకుంటా. కరెక్ట్గా చెప్పారు. అయితే ఈ కార్బన్ డయాక్సైడ్ తిరిగి ఊపిరితిత్తుల్లోకి వచ్చే ప్రయాణం కూడా ఏమంత సాదాసీదాగా ఉండదు. అది ఎక్కువగా బైకార్బొనేట్ రూపంలో మారువేషంలో ప్రయాణిస్తుందన్నమాట. మారువేషంలోనా? భలే చెప్పారు. అవును. ఎర్ర రక్త కణాల్లోని కార్బానిక్ ఎన్హైడ్రేస్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. అది CO2ను బైకార్బొనేట్గా మార్చేస్తుంది. ఈ బైకార్బొనేట్ లోపల ఎక్కువగా ఉంటే అది ప్లాజ్మాలోకి వెళ్ళిపోతుంది. ఆ ఖాళీని పూరించడానికి దానికి బదులుగా ఒక క్లోరైడ్ అయాన్ ఎర్ర రక్త కణంలోకొస్తుంది. దీన్నే క్లోరైడ్ షిఫ్ట్ అంటారు. ఈ షిఫ్ట్ కారణంగానే కదా ధమనులతో పోలిస్తే సిరలలోని ఎర్ర రక్త కణాల్లో క్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఈ వాయు మార్పిడంతా సాధారణ పరిస్థితుల్లో జరిగేది. కానీ మన శరీరం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ మెకానిజం ఎలా స్పందిస్తుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. హియర్స్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఉదాహరణకు ఒక పానిక్ అటాక్ వచ్చినప్పుడు కళ్ళు ఎందుకు చీకట్లు కమ్మినట్లు అనిపిస్తాయో ఇప్పుడు అర్థమవుతోంది. దానికి కారణం కేవలం మెదడుకు రక్తం తగ్గడమే. అవును. ఎందుకంటే భయం వేసినప్పుడు మనం వేగంగా గాలి పీల్చుకుంటాం. అంటే హైపర్ వెంటిలేషన్ జరుగుతుంది. దీనివల్ల మన శరీరంలోని CO2 స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. దీన్నే హైపోకాప్నియా అంటారు. అంటే CO2 తగ్గిపోతే మెదడుకు రక్తం ఎందుకు తగ్గుతుంది? ఎందుకంటే మెదడుకు వెళ్లే రక్తనాళాలు ఎంత విస్తరించాలి అన్నది ఈ CO2 స్థాయిలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి CO2 తగ్గగానే ఆ నాళాలు ముడుచుకుపోతాయి. అలా మెదడుకు రక్తం సరఫరా తగ్గిపోయి కళ్ళు తిరగడం, మస్కబారడం ప్రారంభమవుతుంది. వావ్! అసలు మన శరీరం ఎంత ఇంటర్కనెక్టెడ్గా ఉందో చూడండి. ఒత్తిడికి ఇంకో ఉదాహరణ ఎత్తైన ప్రదేశాలకు వెళ్లడం. కొండలెక్కినప్పుడు కిడ్నీలు ఎందుకు ఓవర్టైం డ్యూటీ చేయాల్సొస్తుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అవును. హై ఆల్టిట్యూడ్స్లో గాలిలో పీడనం తక్కువ. కాబట్టి శరీరానికి ఆక్సిజన్ సరిపోక హైపాక్సీమియా వస్తుంది. అప్పుడు శరీరం వెంటనే అప్రమత్తమై ఊపిరితిత్తులలోని రక్తనాళాలను కుదించేస్తుంది. దీన్నే హైపాక్సిక్ పల్మనరీ వాసోకన్స్ట్రిక్షన్ అంటారు. కార్డియాక్ అవుట్పుట్ పెంచడానికి సింపథెటిక్ యాక్టివిటీని పెంచుతుంది. ఆక్సిజన్ కోసం మనం వేగంగా శ్వాస తీసుకుంటాం కాబట్టి మళ్ళీ ఇక్కడ CO2 తగ్గిపోయి రెస్పిరేటరీ అల్క్లోసిస్ వస్తుంది కదా? ఈ పరిస్థితిని చక్కదిద్దడానికే కదా కిడ్నీలు రంగంలోకి దిగుతాయి? అవును. కిడ్నీలు ఏం చేస్తాయంటే రక్తంలో pH బ్యాలెన్స్ను కాపాడటానికి బైకార్బొనేట్ను మూత్రం ద్వారా బయటకు పంపేస్తాయి. అందుకే మీరన్నట్లు అవి ఓవర్ టైం డ్యూటీ చేస్తాయి. బేసిక్గా ఒక సిస్టమ్ ఫెయిల్ అయితే ఇంకో సిస్టమ్ బ్యాకప్ ఇస్తుందన్నమాట. మరి వ్యాయామం చేసేటప్పుడు జరిగే ప్రక్రియ ఎలా ఉంటుంది? ఎక్సర్సైజ్ చేసేటప్పుడు శ్వాస రేటు, టైడల్ వాల్యూమ్ రెండూ పెరగడం వల్ల మినిట్ వెంటిలేషన్ బాగా పెరుగుతుంది.
కండరాలు తీవ్రంగా పనిచేసి ఎక్కువ ఆక్సిజన్ వాడేసుకోవడం వల్ల తిరిగి వచ్చే సిరల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. కానీ ధమనులలో అంటే ఆర్టీరియల్ బ్లడ్లో మాత్రం ఆక్సిజన్ CO2 స్థాయిలు స్థిరంగానే ఉంటాయని చదివాను. కరెక్ట్. వ్యాయామం చేసేటప్పుడు మనం ఎంత ఆక్సిజన్ వాడుకోగలము అనే దాన్ని పరిమితం చేసే ఏకైక అంశం గుండె పంప్ చేసే రక్తం. అంటే కేవలం కార్డియాక్ అవుట్పుట్ మాత్రమే దాన్ని డిసైడ్ చేస్తుంది. సో వాట్ ఇస్ దిస్ ఆల్ మీన్? ఇదంతా బయటి పరిస్థితుల వల్ల వచ్చే మార్పులు. అయితే శరీరంలో సహజంగా వచ్చే మార్పులు అంటే వయసు పైబడటం మరియు గురుత్వాకర్షణ మన ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? వృద్ధాప్యం అనగానే రెస్పిరేటరీ కంప్లయన్స్ అనే అంశం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే ఒక ప్లాస్టిక్ కవర్ కొత్తలో ఎలా సాగుతుందో వయసు పెరిగిన తర్వాత పాతబడిన కవర్లాగా దాని సాగే గుణం ఎలా పోతుందో మన ఊపిరితిత్తుల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంటుందన్నమాట. భలే పోల్చారో! ఈ సాగే గుణం అంటే ఎలాస్టిక్ రీకాయిల్ కోల్పోవడం వల్ల ఊపిరితిత్తుల కంప్లయన్స్ పెరుగుతుంది కానీ అదే సమయంలో వయసు వల్ల ఛాతిగోడలు గట్టిపడతాయి. కాబట్టి ఓవరాల్గా సిస్టమ్ కంప్లయన్స్ పడిపోతుంది. దీనివల్ల ఊపిరితిత్తుల్లో గాలి పూర్తిగా బయటకు వెళ్లలేక ఆ లోపల మిగిలిపోయే గాలి అంటే రెసిడ్యువల్ వాల్యూమ్ దారుణంగా పెరుగుతుంది కదా. అలాగే ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ బేసిక్గా FVC తగ్గుతుంది. కరెక్ట్. వయసు పైబడిన వారిలో ఆల్వియోలార్ ఉపరితల వైశాల్యం కోల్పోవడం వల్ల గాలి మార్పిడి జరగని డెడ్ స్పేస్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కింది భాగంలో గాలి సరిగ్గా చెరక బేసిలార్ మైక్రోఎటెలెక్టాసిస్ వస్తుంది. దీనివల్ల కింద రక్తప్రసరణ ఉన్నా గాలి లేకపోవడం వల్ల V/Q మిస్మ్యాచ్ ఏర్పడుతుంది. ఫలితంగా ఆల్వియోలార్ ఆర్టీరియల్ ఆక్సిజన్ గ్రేడియంట్ పెరుగుతుంది, బ్లడ్లో ఆక్సిజన్ తగ్గుతుంది. కానీ వారు హైపోవెంటిలేషన్లో ఉండరు కాబట్టి CO2 మాత్రం నార్మల్గానే ఉంటుంది. బహుశా ఈ బలహీనతల వల్లే అనుకుంటా వృద్ధులు న్యూమోనియా లాంటి ఇన్ఫెక్షన్లను తట్టుకోలేరు. 100% పాళ్ళు నిజం. ఇక ఈ శరీర నిర్మాణంలో గురుత్వాకర్షణ పాత్ర కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఆస్పిరేషన్ న్యూమోనియా గురించి మాట్లాడుకోవాలి. అంటే ఆహారం లేదా ద్రవాలు పొరబోయి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో చూస్తే మనకు స్పష్టమవుతుంది. అవును, పడుకున్నప్పుడు పొరబోవడానికి నిలబడినప్పుడు పొరబోవడానికి గురుత్వాకర్షణ వల్ల ఇంత నిర్దిష్టమైన వ్యత్యాసం ఉండటం అద్భుతం కదా. ఒక వ్యక్తి పడుకున్నప్పుడు పొరబోతే ఆ పదార్థాలు అప్పర్ లోబ్స్ వెనుక భాగానికి లేదా లోయర్ లోబ్స్ పై భాగానికి వెళ్తాయని సోర్సెస్ చెప్తున్నాయి. అవును, అదే నిలబడి ఉన్నప్పుడు పొరబోతే గురుత్వాకర్షణ వల్ల నేరుగా లోయర్ లోబ్స్ కింది భాగానికి అంటే బేసిలార్ సెగ్మెంట్స్కి వెళ్తాయి. అంతేగాకుండా ఎడమవైపుతో పోలిస్తే కుడివైపు బ్రాంకస్ కొంచెం వెడల్పుగా నిటారుగా ఉండటం వల్ల పొరబోయిన పదార్థాలు కుడివైపే ఎక్కువగా వెళ్తాయి. చాలా లాజికల్గా ఉంది. సరే, సాధారణ వృద్ధాప్యం గురుత్వాకర్షణ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ వాతావరణ కాలుష్యం లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ల వల్ల మన ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థ బేసిక్గా ఒక షీల్డ్ లాంటిది విఫలమైతే ఏమవుతుంది? అదొక విధ్వంసమని చెప్పాలి. మన ఊపిరితిత్తులను ఇంట్లో ఉండే ఒక స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్లా అనుకుంటే అందులో ఫిల్టర్స్ పాత్రను ఆల్వియోలార్ మ్యాక్రోఫేజెస్ పోషిస్తాయి. మనం పీల్చే సన్నని ధూళికణాలు కాలుష్యం లోపలికి వెళ్ళినప్పుడు ఈ మ్యాక్రోఫేజెస్ వాటిని మింగేసి క్లియర్ చేయాలి. దీన్నే న్యూమోకోనియోసిస్ అంటారు. కానీ మన ఫిల్టర్లో అంటే ఈ మ్యాక్రోఫేజెస్లో చెత్త మరీ ఎక్కువైతే అది పనికిరాకుండా పోవడమే కాకుండా తనను తాను నాశనం చేసుకునే స్థాయికి ఎందుకు వెళ్తుంది? ఎందుకంటే ఆ ధూళి మరీ ఎక్కువైతే ఆ ఫిల్టర్ ఒక రకమైన నిప్పురవ్వలను విపరీతంగా విడుదల చేస్తుంది. ఆ నిప్పురవ్వలనే మనం సైటోకైన్స్ అనొచ్చు. ఈ సైటోకైన్స్ వల్ల పల్మనరీ ఫైబ్రోసిస్ వస్తుంది. అంటే ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడిపోయి అసలు పని చేయకుండా పోతుందన్నమాట. అంటే రక్షణ కల్పించాల్సిన వ్యవస్థే మితిమీరిన కాలుష్యం వల్ల అవయవాన్ని నాశనం చేస్తుందన్నమాట. దారుణం. అవును. ఈ రక్షణ వ్యవస్థ విఫలమవడానికి ఇంకో ఉదాహరణ ARDS అంటే ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఇదొక తీవ్రమైన ఇన్ఫ్లమేటరీ రియాక్షన్. దీన్ని ఒక వరదలాగా ఊహించుకోవచ్చు. ఈ రియాక్షన్ వల్ల గాలిని రక్తాన్ని వేరుచేసే క్యాపిలరీ ఆల్వియోలార్ బ్యారియర్ పూర్తిగా దెబ్బతింటుంది. ఫలితంగా ఆ గోడల్లో పర్మిబిలిటీ పెరిగిపోయి ద్రవాలు ఆల్వియోలైలోకి చేరిపోతాయి. దీన్నే నాన్ కార్డియోజెనిక్ పల్మోనరీ ఎడీమా అంటారు. అక్కడ హయాలిన్ మెంబ్రేన్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది కదా. కరెక్ట్. ఇక పల్మనరీ కన్సాలిడేషన్ విషయానికొస్తే
ఈ ఆల్వియోలైలో ద్రవాలు లేదా కణాలు పేరుకుపోవడం ఎక్స్రేలో చూస్తే అస్పష్టమైన అంచులున్న ఒక మచ్చలా కనిపిస్తుంది. ఒకవేళ ఆ మచ్చ కింది అంచు కుడి ఊపిరితిత్తులోని హారిజాంటల్ ఫిషర్కి సమాంతరంగా ఉంటే అది కుడివైపు అప్పర్ లోబ్ న్యూమోనియాకు స్పష్టమైన సంకేతం. కాలుష్యం, ఇన్ఫెక్షన్లు ఎలా డ్యామేజ్ చేస్తాయో చూశాం. అయితే జన్యుపరమైన కారణాలు లేదా అలెర్జీల వల్ల గాలి ప్రవాహానికి అడ్డుకట్ట పడితే అంటే అబ్స్ట్రక్షన్ పడితే ఏమవుతుందో ఇప్పుడు వివరిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా. అవును, ఆస్తమాలో గాలి ప్రవాహానికి అడ్డంకులేర్పడతాయి. దీనికి ట్రిగ్గర్స్ ఎన్నో ఉన్నాయి. వ్యాయామం, చలిగాలి, డస్ట్ మైట్స్, పుప్పొడి ఇలా. దీనివల్ల వచ్చే లక్షణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాయి. చెస్ట్ ఎక్స్రే నార్మల్గానే ఉంటుంది, కానీ కఫంలో ఇసునోఫిల్స్ కనిపిస్తాయి. బ్రీతింగ్ టెస్ట్లో FEV1 తగ్గుతుంది. ఈ ఆస్థమా వెనక ఉన్న మెకానిజం, బేసిక్గా దాని పాథోజెనసిస్ చూస్తే మన రోగ నిరోధక వ్యవస్థలోని ఒక లోపం స్పష్టంగా అర్థమవుతుంది. మన శరీరంలో TH1 మరియు TH2 కణాలు ఒక సైన్యంలోని 2 విభాగాల్లా పనిచేస్తాయి. కానీ ఆస్తమాలో TH1 కంటే TH2 కణాల యాక్టివిటీ మితిమీరిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఈ TH2 కణాలు IL-4 మరియు IL-13 అనే రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి నేరుగా బి కణాల దగ్గరికి వెళ్లి వాటిని అలర్జీకి కారణమయ్యే IgE యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తాయి. అదే సమయంలో ఈ TH2 కణాలు IL-5ను కూడా స్రవించి ఇసినోఫిల్స్ అనే కణాలను యాక్టివేట్ చేస్తాయి. ఈ మొత్తం రసాయన దాడి వల్లనే గాలినాళాలు వాచిపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతుందన్నమాట. అవును, ఈ వ్యాధి నిర్ధారణకు మెథకోలిన్ ఇచ్చి చేసే బ్రాంకో ప్రొవోకేషన్ టెస్ట్ వాడతారు. ఆస్తమా ఉన్నవారిలో ఈ మందు ఇచ్చినప్పుడు FEV1 వాల్యూ చాలా త్వరగా పడిపోతుంది. దాన్ని తగ్గించడానికి ఆల్బ్యూటరాల్ లాంటి బ్రాంకోడైలేటర్స్ వాడతారు. ఇవి కండరాల్లోకి వెళ్లి సైక్లిక్ AMPని పెంచి వాటిని రిలాక్స్ చేస్తాయి. ఇక ఎంపసీమా విషయానికొస్తే ఇక్కడ జన్యువుల పాత్ర చాలా ఆసక్తికరం. బేసిక్గా ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ అంటే AAT లోపం ఆల్వియోలార్ ద్రవంలో న్యూట్రోఫిల్స్ నుండి వచ్చే ఎలాస్టేజ్ అనే రసాయనాన్ని కంట్రోల్ చేసే ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది ఈ AAT కదా. కరెక్ట్గా చెప్పారు. ఎవరికైతే ఈ AAT జన్యుపరంగా లోపిస్తోందో వారిలో ఆ సెక్యూరిటీ గార్డ్ లేనప్పుడు స్వంత న్యూట్రోఫిల్స్ మన ఊపిరితిత్తులని ఎలా నాశనం చేస్తాయో చూస్తే భయం వేస్తుంది. ఈ ఎలాస్టేజ్ అదుపు తప్పి కణజాలాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. దీనివల్ల వయసు రాకముందే లోవర్ లోబ్ పాన్ ఎసినార్ ఎంఫిసీమా వస్తుంది. సాధారణంగా మన ఊపిరితిత్తులకు సాగే గుణం ఎలాస్టిన్ అనే ప్రోటీన్ వల్ల వస్తుంది. AAT లేనప్పుడు ఎలాస్టేజ్ దాడికి ఈ ఎలాస్టిన్ నాశనమవుతుంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే సమస్య ఊపిరితిత్తుల్లో వస్తున్నప్పటికీ దానికి కారణమైన AATని ఉత్పత్తి చేసేది కాలేయ కణాలే కదా. అవును, అదే ఇందులో ట్విస్ట్. జన్యులోపం వల్ల ఉత్పత్తి అయిన AAT బయటకు రాలేక కాలేయ కణాల్లోనే పాలిమర్లుగా ఇరుకుపోతుంది. మైక్రోస్కోప్లో PAS స్టెయిన్ వాడి చూసినప్పుడు ఈ ప్రోటీన్లు గులాబీ రంగులో అంటే రెడిష్ పింక్ గ్లోబ్యూల్స్ లాగా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పరిస్థితుల్లో స్మోకింగ్ చేస్తే మంటలో ఆజ్యం పోసినట్లుగా నాశనం ఇంకా విపరీతమైన వేగంతో జరుగుతుందట గదా. ఎంఫిసీమా ఉన్నవారిలో గాలినాళాల్లో అడ్డంకి వల్ల FEV1/FVC రేషియో తగ్గిపోవడం, ఊపిరితిత్తుల్లో గాలి ఇరుక్కుపోవడం వల్ల టోటల్ లంగ్ కెపాసిటీ పెరగడం చూస్తాం. అవును, అంతేకాదు డిఫ్యూజింగ్ కెపాసిటీ కూడా తగ్గుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో క్రానిక్గా CO2 శరీరంలోనే ఉండిపోయి రెస్పిరేటరీ ఎసిడోసిస్ వస్తుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి బైకార్బోనేట్ పెరుగుతుంది. దీన్నే మెటబాలిక్ కాంపెన్సేషన్ అంటారు. దీనికి ధూమపానం మానేయడం ఒక్కటే పరిష్కారం కదా. దానికి వారనిక్లైన్ అనే మందు అద్భుతంగా పనిచేస్తుందని, అది ఒక బయోలాజికల్ షీల్డ్ లాగా మెదడులోని రిసెప్టార్లకు అతుక్కుని ఆ కిక్ను బ్లాక్ చేస్తుందని సోర్సెస్ చెబుతున్నాయి. కరెక్ట్. మనం మరిచే ప్రతి శ్వాస వెనుక ఇన్ని లక్షల కణాలు ఏమాత్రం విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాయని చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది కదా. శ్వాస వ్యవస్థ యొక్క బేసిక్ మెకానిక్స్, వాయుమార్పిడి, ఒత్తిడిలో కిడ్నీల పాత్ర, గురుత్వాకర్షణ ప్రభావం, ఇలా వ్యాధుల దాడి వరకు ప్రతి ఒక్క కోణాన్ని చాలా వివరంగా డీకోడ్ చేశాం మనం. వాతావరణం, వయస్సు, జన్యువులు
ఇవన్నీ మన గాలిని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమైంది. అయితే పెరుగుతున్న వాతావరణం కాలుష్యం మరియు ప్రతి చోటా వ్యాపిస్తున్న సూక్ష్మరేణువులు, మైక్రోప్లాస్టిక్స్ నేపథ్యంలో నాకొక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ కొత్త తరహా కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి భవిష్యత్తు తరాల్లో మన ఊపిరితిత్తులు పరిణామక్రమంలో అంటే ఆ ఎవల్యూషనరీ లెవెల్లో ఎలా మారబోతున్నాయి? మన రక్షణ వ్యవస్థ కొత్త ఆయుధాలను ఎలా ఏర్పరచుకోబోతోంది? బహుశా భవిష్యత్తులో మన ఆల్వియోలార్ మ్యాక్రోఫేజెస్ ఈ ప్లాస్టిక్ను కూడా కరిగించే కొత్త ఎంజైములను ఉత్పత్తి చేస్తాయేమో. ఈ అంతుచిక్కని పరిణామం గురించి భవిష్యత్తే సమాధానం చెప్పాలి. ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.